వెల్కమ్ టు MG9 న్యూస్. ఎస్ఐ ఉద్యోగం సాధించిన సంపత్ కుమార్ ను ఘనంగా సన్మానం చేనేతలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ముగితిపేటకు చెందిన కునుగిరి నారాయణ పుష్పవతి కుమారుడు కునుగిరి సంపత్ కుమార్ ఎస్ఐ ఉద్యోగం పొందడంతో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్యవర్గ సంఘం కార్యదర్శి కాలప డైరెక్టర్ మల్లప్ప గోవిందో ఆధ్వర్యంలో సంపత్ కుమార్ స్వగృహం నందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించి అభిమానం చాటుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, వివిధ చేనేతల నేతలు హాజరై శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. సంపత్ కుమార్ మాట్లాడుతూ, నా విద్యాభ్యాసం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఎమ్మిగనూరు వేణు విద్యాలయంలో, 9 నుంచి ఇంటర్మీడియట్ నవోదయ నవాసీలో చదివి ఉన్నత చదువుల కోసం సెంట్రల్ యూనివర్సిటీ యూజీ, పీజీ హైదరాబాద్ లో కొనసాగించారు. పేదరికంలో ఉన్న మేము మా తల్లిదండ్రులు చేనేత మగ్గం వేస్తూ జీవనం సాగించేవారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న సంకల్పంతో మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నేను ఈ ఉద్యోగం సాధించగలగానని సంపత్ కుమార్ తెలిపారు. చేనేత కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి విధుల నిర్వహణలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా సేవలందించి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశు, బడేసాబు, రాజు, గోపాలరావు, పలువురు కాలనీ వాసులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ రిపోర్టర్ వై నర్సన్న. నా పేరు నారాయణ, మా అమ్మ పేరు పుష్పవతి. మా అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరు చేనేత కార్మికులు. వాళ్ళు నన్ను ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించడానికి వాళ్ళు శ్రమించి నన్ను చదివించారు. రోజు నేను 3 సంవత్సరాల నుంచి ఏ విజయాన్ని సాధించకపోయినా వాళ్ళు ఎప్పుడూ నన్ను ముందుకు ప్రోత్సహిస్తూ నీకు ఏది ఎదురులేదు, మేము అండగా ఉన్నామని చెప్పి చదివించారు. వాళ్ళ కృషికి, వాళ్ళ నాపై ఉంచుకున్న నమ్మకానికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ విజయం అయితే వాళ్ళకే అంకితం చేస్తున్నాను. చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాళపు గారు. కానీ ఈరోజు చేనేతల కార్మికుల నుండి కునిగిరి నారాయణ కొడుకు సంపత్ కుమారుడు ఈరోజు ఎస్ఐగా సెలెక్ట్ అయిన కోసము, కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చినాము. చేనేత కార్మికులంతా ఇలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చదివించి బాగా గుర్తింపు చేయాలని చెప్పి, ఇలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కార్మికులు చేనేత కార్మికులు డైరెక్టర్ అంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నాకు ఎంత ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అది ఆ పిల్లవాడుగాన అంత మా మాటలు విని సొంతంగా ధైర్యంతో ముందుకెళ్ళి అనుకున్నది ఈ ఎస్ఐ జాబ్ సాధించినాడని నేను కోరుకుంటున్నాను. వాడిని మేము ఎక్కువ చెప్పలేదు. వాడు ఎంత కష్టపడితే అంత ఇష్టం అప్ప, నీకు ఎంత చదువుకోవాలంటే అంత చదువుకోమని చెప్పినాము. వాళ్ళు బలంగా నిలబడడానికి వాడు సాధించినాడు పట్టుదలతో. వాని ధైర్యం వానికే బలం ఇచ్చింది.